నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో మనం ఆరా అనే పదాన్ని బాగా ఎక్కువగా వింటున్నామండి. ఆరా అనేది మనిషి వైబ్రేషన్స్కి సంబంధించి నెగిటివ్ ఆర్ పాజిటివ్ వైబ్రేషన్స్కి సంబంధించి ఉంటుంది. అలాగే హౌస్కి కూడా ఉంటుంది అని కూడా మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా మనం చూసాం. సో చాలా వరకు కూడా మనకి ఆరా హౌస్కి వాస్తు మనం ఎలా చూస్తామో ఆ విధంగానే ఆరా హౌస్కి కూడా చాలా ఇంపార్టెంట్ అని కూడా మనతో చెప్తున్నారు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక హౌస్ దగ్గరికి తీసుకొచ్చేసాను. ఆ హౌస్ ఎక్కడ అంటే బండ్లగూడ జాగీర్ నియర్ రాజేంద్ర నగర్ దగ్గర ఉంది. సో ఇవన్నీ కూడా మనకి రెమెడీస్ తెలపడానికి మనతో పాటు కూడా ఉన్నారు డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి గారు. వారి దగ్గరికి వెళ్ళిపోయి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే చంద్రశేఖర్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, బాగున్నాను. ఎస్ చంద్రశేఖర్ గారు, చాలా వరకు మనం ఆరా అనేది మనుషులు కూడా చూస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వాస్తుకు సంబంధించి కూడా చూస్తున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా మనం సుమన్ టీవీలో చేస్తున్నాం కదా. ఎస్, ఇది ఎలాంటి ఇంటికి వర్తిస్తుంది అంటే రెంట్ కానీ లేకపోతే మనం కొనుక్కున్నా కానీ ఈ ఆరా అనేది వర్తిస్తుంది అనేసి అని అంటారా? ఆ ఆరాకి సంబంధించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే రెంట్ హౌస్ తర్వాత లేదంటే మన ఓన్ హౌస్ అని కాదు విషయము. నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కడైనా ఉండొచ్చు. ఓన్ హౌస్లోనే ఉండొచ్చు, రెంట్ హౌస్లోనే ఉండొచ్చు. ఒకవేళ ఇది మనకు ఓన్ హౌస్ కాదు కదా, దీనివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండే కదా అని చెప్పి సాధారణంగా అందరు అనుకుంటూ ఉంటారు. ఓన్ హౌస్ అయితేనే మనకి వాస్తు దోషాలు వర్తిస్తాయని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు. కానీ అలా కాదు. మనము ఒక ఇంట్లో స్థిరంగా ఒక సంవత్సరము 2 సంవత్సరాల పాటు అక్కడ నివసించామనుకోండి, అక్కడున్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అయినా కూడా వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. అది కెరియర్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ అన్ని రకాలుగా దీంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో ఆ ప్రభావం వాళ్ళ మీద డిస్టర్బెన్స్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడున్న మనం బండ్లగూడ జాగీర్కి వచ్చున్నాము. ఈ ఇంట్లో ఎలాంటి మీకు ప్రాబ్లమ్స్ అంటే నెగిటివ్ ఎనర్జీస్ కనిపించాయి? మీరు ఆల్రెడీ చూసుంటారు, ఒకసారి ప్రేక్షకుల కోసం. అంటే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆల్రెడీ దీంట్లో ప్రతి కూడా రికార్డు నా దగ్గర ఉంటుందండి. ఓకే. ఎక్కడ ఏ ఇంట్లో కానీ ఏ దేశం వెళ్ళినా, హైదరాబాద్లో కానీ వేరే కంట్రీస్ వెళ్ళినా కూడా ప్రతిదీ కూడా రికార్డు ఉంటుంది. సింగపూర్లో చూసింది, దుబాయ్లో చూసింది, ఇట్లా మలేషియాలో చూసింది, అన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఇప్పుడే మీరు రాకముందు ఇక్కడ అన్ని చెక్ చేయడం జరిగింది. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముందు చెక్ చేసుకుందామని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా కాస్మిక్ ఎనర్జీస్ అని చెప్పేసి టోటల్గా 12 రకాల కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి. అవి కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే మొత్తం 16 జోన్స్ ఉంటాయి. అంటే వాస్తుపరంగా మనము ఇల్లును ఒక 4 మూలలు మనం కట్టుకున్నామంటే ఒక్కొక్క జోన్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ జోన్ ప్రాబ్లమ్ ఈస్ట్, నార్త్, సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ సౌత్ వెస్ట్, ఇట్లా అన్ని జోన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ 16లో కేవలం సౌత్ వెస్ట్, తర్వాత వెస్ట్ నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్ ప్రాబ్లం మాత్రం ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే నేను చెక్ చేసేదంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఇండిపెండెంట్ హౌస్ అయితేనేమో మనము ఈ యొక్క ఇంటికి ఆరా చెక్ చేస్తాం. ఆరా పవర్ ఎంత ఉంది అది ఎలా చెక్ చేస్తామంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో డస్ట్ ఏదైతే ఉంటుందో మనము ఇట్లాంటి క్యాప్సూల్స్లో వేసేసి, ఆ డస్ట్ క్యాప్సూల్ వేసేసి ఇంటి ముందర సింహద్వారం నుంచి మనకి దారి ఉండాలి, పోవడానికి దూరంగా ఉండాలి. కనీసం 100 మీటర్లు 200 మీటర్లు అలా ఆపోజిట్లో ప్లేస్ ఉంటే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ అపార్ట్మెంట్లలో ఇంటికి ఆరా చూడడం అంత సులభం కాదు. ఎందుకంటే కోఆర్డినర్ ఎంతో 6 ఫీట్లు 8 ఫీట్లు ఉంటాయి కాబట్టి మనం చూడడానికి సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఆరా చెక్ చేయలేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఇన్ఫ్రారెడ్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంది, తర్వాత అల్ట్రావైలెట్ ఎక్కడ ఉంది, తర్వాత జియోపతిక్ స్ట్రెస్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. పాజిటివ్ ఎనర్జీ అయితే నిల్లుగా ఉంది పూర్తిగా. మీకు పాజిటివ్ ఎనర్జీ కూడా నేను వీడియోలో ప్రాక్టికల్ చూపిస్తాను. అలాగే రెంట్ ఇల్లు అయినప్పటికీ సొంత ఇల్లు అయినప్పటికీ కూడా ఆ ఇల్లు వాళ్ళకు అనుకూలంగా ఉందా లేదా అనేది వాళ్ళ సెలవు తీసుకొని మనం సింహద్వారంలో కానీ లేకపోతే ఇంట్లో బ్రహ్మస్థానంలో చెక్ చేస్తే అది అర్థమైపోతుంది. ఈ ఇంటికి వచ్చేసరికి కుటుంబ యజమాని ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో ఆయనకి నెగిటివ్ ఉంది, వాళ్ళ శ్రీమతికి పాజిటివ్ ఉందండి. తర్వాత ఇక్కడ 5 ఎలిమెంట్స్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాల యొక్క సమతుల్యత వల్లనే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎలిమెంట్ అనేటటువంటి ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. అలాగే నేను ఇక్కడ గ్రహ దోషాలు కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ గ్రహ దోషాలు మొత్తం 9 గ్రహాలు మనకున్న విషయం తెలుసు. ఇక్కడ 9 గ్రహాలలో మూన్ అనేటటువంటి చంద్రగ్రహం సంబంధించిన దోషం ఈ ఇంట్లో రావడం జరిగింది. అలాగే ఆర్గాన్స్ అంటే మనకు ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అసలు అనేది ఐడెంటిఫై చేయడం. దీంట్లో 7 టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ మనము మేజర్గా ప్రధానంగా దీంట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో ఇక్కడ రెడ్ శాప్ అని, గ్రీన్ శాప్ అని, బ్లూ శాప్ అని, ఇట్లా వాయిలెట్ శాప్, ఇండిగో అని చెప్పి ఇలా ఉంటాయి. ఇందులో మాత్రం అన్ని 7లో
ఇక్కడ బ్లూ సాప్ అనే ప్రాబ్లం వచ్చింది. అసలు బ్లూ సాప్ అనే ప్రాబ్లం వస్తే ఏం జరుగుతుంది మనిషికి అంటే ఈ సర్వికల్ మజిల్స్ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్ కానీ, తర్వాత బ్రెస్ట్కి సంబంధించిన క్యాన్సర్ రావడం కానీ, తర్వాత ఇంకా ఇంకా అనేక రకాలు ఇక్కడ ఉంటాయి. మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇయర్ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ రావడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా, టంగ్ ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ దీనివల్ల ఈ శాప్ వల్ల వస్తాయి. అంటే ఈ శాప్ అంటే ఎలా గుర్తిస్తామంటే దానికి సంబంధించినటువంటి శాంపుల్ దాంట్లో పెట్టి ఏ ఏరియాలో ఉంది, అది ఎంతవరకు విస్తరించింది, దాని నెగిటివ్ ఎనర్జీ ఎంతవరకు ఫామ్ అయింది ఐడెంటిఫై చేసి దానికి రెమెడీ చేయడం జరుగుతుంది. ఆ రెమెడీ మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ మనీ అట్రాక్షన్ అనే ఇప్పుడు 27 పాయింట్స్ అని ఉంటాయి ప్రధానంగా. ఆ 27 పాయింట్స్లో మనకి మనీ అట్రాక్షన్, డెవలప్మెంట్ గ్రోత్, నేమ్ అండ్ ఫేమ్, మ్యారేజ్ ప్రాబ్లం, అలాగే ప్రాపర్టీ బ్లాక్డ్, పొలిటికల్ గ్రోత్, జాబ్ ప్రాబ్లం ఈ ఇంట్లో రావడం జరిగిందండి. టోటల్ 7 పాయింట్స్ ఇందులో వచ్చాయి. 27 పాయింట్స్ ఉంటాయి. ఇందులో మేజర్గా 7 పాయింట్స్ మాత్రం నెగిటివ్ ఉన్నాయి. ఇప్పుడు అది ప్రాక్టికల్గా మీకు ఏది ఎక్కడ ఉంది అనేటటువంటిది చూపించి దానికి రెమెడీ ఎలా ఇస్తాం అంటే అక్కడ ఉన్న నెగిటివ్ని ఎలా రిమూవ్ చేయాలి సైంటిఫిక్ వాస్తులో అనేటటువంటిది మనం ప్రాక్టికల్గా చూడబోతున్నాం. అంటే సాధారణమైనటువంటి వాస్తుకు దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది పర్టికులర్గా ఆ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ రూమ్లో ఉంది, లేకపోతే ఆర్టికల్లో ఉందా, లేకపోతే ఎర్త్లో వచ్చిందా, ఎక్కడ ఉంది అనేటటువంటిది పాయింట్ని ఐడెంటిఫై చేసి అది ఎంత విస్తరించింది, ఎంత పరిధిలో అది విస్తరించింది, వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపుతుంది అనేటటువంటిది మనం స్పష్టంగా దీన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రాక్టికల్కి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు జోన్లు చెక్ చేస్తాను. ఫస్ట్గా మొదటగా ఈ సౌత్ వెస్ట్ జోన్ అనేటటువంటిది నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సౌత్ వెస్ట్ జోను అసలు దోషం ఉంది అనడానికి ఫస్ట్ ప్రధానంగా మనం చేస్తున్న విషయం ఏంటంటే ఇందులో సెంటర్ పాయింట్ అనేది ఉంటుందండి. ఒక గృహం వెళ్ళినప్పుడు దాన్ని సెంటర్ పాయింట్ చేయాలంటే మామూలుగా ఒక సిద్ధాంతి సెంటర్ పాయింట్ ఐడెంటిఫై చేయాలంటే ఒక టేపు తీసుకొని ఆ టేపు నుంచి అక్కడి నుంచి తూర్పు నుంచి తర్వాత పశ్చిమము, అలాగే మళ్ళీ సౌత్ నుంచి నార్త్ ఇలా మెజర్మెంట్ వేస్తారు. ఆ మెజర్మెంట్ వేసి సెంటర్ పాయింట్ ఐడెంటిఫై చేస్తారు. కానీ ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ గృహము 4 గోడల మధ్యన సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దీంతో. ఇది సెంటర్ పాయింట్ అనే శాంపుల్ పెట్టాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సైడ్లోకి వెళ్ళాను చూడండి. ఇక్కడ వెళ్ళినప్పుడు అది ఆ డైరెక్షన్లో సెంటర్ పాయింట్ ఉందని చెప్పేసి స్పష్టంగా చూపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, ఇక్కడికి వెళితే మళ్ళీ ఇక్కడ ఉందని చూపిస్తుంది సెంటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎటు వెళ్ళినా కూడా అలా చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్తే అది చూపిస్తుంది. ఆ సెంటర్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఇది పూర్తిగా 100% ఇలా ఓపెన్ అయిపోతుంది. ఈ సెంటర్ పాయింట్లో మనం అన్ని ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఇక్కడ కూర్చొని మనం టోటల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఒకసారి మళ్ళీ రీచెక్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ సౌత్ వెస్ట్ అనే ప్రాబ్లం వచ్చింది కదా, నేను చెప్పాను ఇందాక. ఇప్పుడు ఇక్కడ సౌత్ వెస్ట్ జోన్ ఇక్కడ ఇన్బ్యాలెన్స్ ఉందని చెప్పేసి ఇంతకుముందే గుర్తించాను నేను. అంటే ఇక్కడ బ్రహ్మస్థానం ఇది, సెంటర్ పాయింట్ ఇది, సెంటర్ పాయింట్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఇలా ఈ శాంపుల్ని పెట్టి చూస్తే స్కానర్ ఇక్కడ అది ఇన్బ్యాలెన్స్, ఆ జోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇది ఓపెన్ అయింది. మరి ఇంకొక జోన్ పెట్టి కూడా చూద్దాం ఇది వాస్తవమా కాదా అనేది. ఇది నార్త్ ఈస్ట్ సంబంధించినటువంటి జోన్. ఈ ఇంట్లో ఈ జోన్ ప్రాబ్లం ఉందా లేదా అసలు తెలుసుకుందాం. ఇది ఓపెన్ అవ్వట్లేదు చూడండి. అంటే ఈ జోన్ ప్రాబ్లం ఇక్కడ లేదు కాబట్టి, ఈ నెగిటివ్ ఎనర్జీ లేదు కాబట్టి ఇది ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ సౌత్ వెస్ట్ మళ్ళీ పెట్టి చూస్తున్నాను చూడండి. సౌత్ వెస్ట్ ఈ జోన్ను పెట్టి చూస్తున్నాను. ఇది 100% ఓపెన్ అవుతుంది చూడండి. మరి ఈ జోన్ ఎక్కడ ఉంది అనేది మనం ఒకసారి స్కానర్తో తెలుసుకుందాం. నేను బ్యాక్ వెళ్తే బ్రహ్మస్థానం నుంచి పక్కకు వచ్చేస్తే ఆ జోన్ ఎక్కడుందో అటువైపు తిరిగిపోతుంది. ఆటోమేటిక్ స్కానర్ డైరెక్షన్ చూపిస్తుంది. ఆ డైరెక్షన్ మనం వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది. ఈ జోన్ని ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం గుర్తించాలి. ఇప్పుడు ఇదంతా జోన్ అంతా నెగిటివ్ ఉంది అనమాట. ఇప్పుడు ఈ జోన్ను బ్యాలెన్స్ చేయడానికి సౌత్ వెస్ట్ జోన్ను బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క రాడ్ను ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఇది మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ జోన్ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా క్లోజ్ అయిపోయింది. ఆ రాడ్ తీస్తే మళ్ళీ ఆ నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది. మరి ఇది బ్రహ్మస్థానంలో కూడా పనిచేస్తుందా అంటే ఇది పెట్టిన తర్వాత చెక్ చేద్దాం. పెట్టండి ఒకసారి. ఇప్పుడు నేరుగా బ్రహ్మస్థానానికి వెళ్ళి చూస్తాను నేను. ఈ బ్రహ్మస్థానంకి వెళ్ళి చూసినప్పుడు మనకి ఎలా ఉంది, ఇంతకుముందు స్కానర్ ఓపెన్ అయింది, ఇదిగో ఇప్పుడు క్లోజ్ అయింది. అంటే అది బ్యాలెన్స్ అయింది. ఆ జోన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది, క్లియర్ తెలిసిపోతుంది. ఆ స్క్రీన్ ఒకసారి అది రాడ్ తీయ ఒకసారి అక్కడి నుంచి
ఇది అక్కడ నుంచి రాడ్ తీసారండి, మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ రాడ్ పెట్టేసి క్లోజ్ అయిపోయింది. అంటే ఏదైనా కూడా బ్రహ్మస్థానం నుంచి మనం ఆ ఇంట్లో కరెక్ట్ రెమెడీ చేసామా లేదని రీచెక్ చేసుకోవడానికి బ్రహ్మస్థానం చాలా ఉపయోగపడుతుంది మనకి. ఈ సౌత్ వెస్ట్ జోన్ వల్ల ఏంటంటే ఈ నైరుతి ఏరియా ఏదైతే ఉందో అది యజమాని మీద చాలా ప్రభావం చూపుతుంది. ఉదాహరణకి యాక్సిడెంట్స్ అవ్వడము, తర్వాత డబ్బులు ఆర్థికంగా డిస్టర్బెన్స్ జరగడము, అలాంటి అనేక రకాలమైనటువంటి ఆ జోన్ ప్రభావం చేత వాళ్ళకు డిస్టర్బెన్స్లో ఉంటారనమాట. కాబట్టి సౌత్ వెస్ట్ జోన్ ఇప్పుడు బ్యాలెన్స్ చేసాము ఈ ఇంట్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్ నార్త్ వెస్ట్ జోను ఇక్కడ రెమెడీ చేస్తున్నాం. అసలు వెస్ట్ నార్త్ వెస్ట్ జోన్ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాను. మొదటగా ఇది ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ జోన్ ఎక్కడుంది అనేది ఒకసారి మనం ఐడెంటిఫై చేద్దాం. ఈ జోన్ ఇక్కడ చూపిస్తున్నప్పుడు ఈ జోన్ ఎక్కడుంది కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇగో ఇక్కడ ఈ నెగిటివ్ ఎనర్జీ ఉందండి, ఈ ఏరియా అంతా కూడా ఇలా చూస్తే ఆ డైరెక్షన్లో ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి క్లియర్గా చూపిస్తుంది. ఆ జోన్ ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ జోన్ బ్యాలెన్స్ చేయడానికి ఈ రాడ్ను ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఒకసారి రాడ్ పెట్టేసి ఇప్పుడు ఇలా చూపిస్తుంది. అది పెట్టిన తర్వాత మళ్ళీ స్కానర్ నార్మల్కి వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ జోన్ ప్రభావం ఎఫెక్ట్ లేదు ఇక్కడ. బ్రహ్మస్థానం రీచెక్ చేసుకుంటే ఒకసారి మనకు మళ్ళీ తెలిసిపోతుంది. ఒకసారి రిమూవ్ తీసేసి ఇదిగో తీశారు అక్కడ నుంచి. అంటే నేను అక్కడ వెళ్ళి చూడలేదు కానీ తీసేయారని చెప్పి ఇక్కడ స్కానర్ చెప్పేస్తుంది క్లియర్గా. సీన్ పెట్టు, ఇదిగో మళ్ళీ పెట్టు. ఇలాగా ప్రతి సైంటిఫిక్ రెమెడీస్లో ఉదాహరణకి ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ జోన్ వలన ఏం జరుగుతుంది అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే చిల్డ్రన్స్ ఉంటారో పిల్లలకి వాళ్ళు ఏదో ఒక డిస్టర్బెన్స్ జరగడం, మళ్ళీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాబ్లం రావడము, లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావడము, వాళ్ళు ఏదైనా బాగా మొండిగా ప్రవర్తించడము, ఇలాంటివన్నీ కూడా ఈ జోన్ వలన ఎఫెక్ట్ పడుతుందన్నమాట. కాబట్టి వెస్ట్ నార్త్ వెస్ట్ జోన్ కానీ నార్త్ వెస్ట్ జోన్ కానీ ఇవన్నీ కూడా ఆ చిల్డ్రన్కి సంబంధించినటువంటి ఆ ఏరియాకు డిస్టర్బెన్స్ ఉంటే ఇలాంటి డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఆ ఇన్బ్యాలెన్స్ వలన. నెక్స్ట్ ఇంకొక జోన్ కూడా చూస్తాను ఇక్కడ. వెస్ట్ జోన్ మరి ప్రాబ్లం ఉందా లేదా ఇక్కడ. అసలు ఇది వెస్ట్ జోన్ సంబంధించినటువంటి శాంపుల్. ఇక్కడ వెస్ట్ జోన్ ప్రాబ్లం లేదని చూపిస్తుంది క్లియర్. కాబట్టి దీనికి రెమెడీ అక్కర్లేదు. అంటే ఏ దానికి రెమెడీ అవసరం ఉంది, ఏది ఇన్బ్యాలెన్స్ అయ్యిందో ఆ జోన్లో మాత్రమే పర్టికులర్ రెమెడీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇది నార్త్ వెస్ట్ జోన్. ఈ జోన్ ప్రాబ్లం ఉందా లేదా అంటే ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఇది 100% ప్రాబ్లం ఉంది. ఇది ఎక్కడుంది ఈ జోను అని మళ్ళీ రీచెక్ చేస్తే మళ్ళీ డైరెక్షన్ అక్కడ చూపిస్తుంది. ఆ జోన్ సైడ్ వెళ్తున్నాం. ఇది ఇక్కడ ప్రాబ్లం చూపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క నార్త్ వెస్ట్ జోను పరిహారం ఏంటంటే ఈ రాడ్ని పెట్టడం వలన నార్త్ వెస్ట్ జోన్ ఏంటంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ స్కానర్ ఈ డైరెక్షన్లో ఉంది, నార్త్ వెస్ట్ జోన్ చూపిస్తుంది. ఇది చూపించిన తర్వాత ఈ జోన్లో ఇది పెట్టేశాను అనుకోండి, అది పెట్టేశాను. ఇప్పుడు ఆ జోన్ చూపిస్తుందా? ఏం చూపించట్లేదు, బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి డైరెక్షన్ చూపించట్లేదు. ఇప్పుడు అదే బ్రహ్మస్థానంలో వెళ్ళి చూస్తే మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది. ఇది బ్రహ్మస్థానంలో క్లోజ్ అయింది. కాబట్టి ఈ జోన్స్ 16 జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 16 జోన్స్లో ఏ జోన్ ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేటటువంటి సైంటిఫిక్ వాస్తులో అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి. అంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి అంటే సైంటిఫిక్ వాస్తు రెమెడీ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఒకరికి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రాబ్లం ఉన్నా అందరికీ ఎఫెక్ట్ పడుతుంది. ఒకరికి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అందరూ బాధపడతారు, తల్లిదండ్రులు బాధపడతారు, ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్న తర్వాత తాత అమ్మమ్మ వాళ్ళందరూ కూడా బాధపడుతుంటారు. కాబట్టి అందరూ బాగుండాలి అంటే కుటుంబ యజమానికి సమస్యలు వచ్చాయనుకోండి ఆ కుటుంబం గడిచేది ఎలాగా. కాబట్టి ఇలాంటి జోన్స్ కానీ ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ ఏవే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటటువంటి చక్కటి పరిష్కారాలు సైంటిఫిక్ వాస్తులో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్రారెడ్ అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉందండి. ఈ డీప్ ఐఆర్ అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలన వాళ్ళకి హెల్త్ సమస్యలు రకరకాల ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మనకి మామూలుగా మనము నిత్యము ఏదైతే పూజలు చేసి హోమాలు చేసి నిత్యం ఇంట్లో పూజ చేసుకొని ఏదైతే ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటున్నామో, ఆరా పవర్ పెంచుకుంటున్నామో, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఐఆర్ యూవి ఉండడం వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి
ఆ యొక్క పవర్ అనేది లాగేస్తుంది అనమాట అది. కాబట్టి అలాంటి సమస్యలు వస్తాయి ఈ యొక్క ఐఆర్ వలన. ఇక్కడ ప్రాబ్లం చూపిస్తుంది. ఈ ప్రాబ్లం ఎక్కడుంది అని అంటే సెంటర్ పాయింట్ నుంచి కొంచెము పక్కన వెళ్ళినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏ ఏరియాలో ఉందని. ఇప్పుడు దీనికి సంబంధించి సైంటిఫిక్ వాస్తు రెమెడీలో జస్ట్ ఇట్లాంటి రెమెడీ పెట్టి మనం క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ ఎక్కడుందో నేను ఐడెంటిఫై చేయడానికి వెళ్తున్నాను. ఇక డైరెక్షన్ ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తుంది డైరెక్షన్. మళ్ళీ ఇటు తిరిగితే ఇలా చూపిస్తుంది. ఈ పూర్తి డైరెక్షన్ దగ్గర వచ్చేసరికి టోటల్గా ఇలా ఓపెన్ అయిపోతుంది, 100% ఓపెన్ అవుతుంది. మరి ఇది ఇక్కడ చూస్తే దాని యొక్క నెగిటివ్ ఫోర్స్ ఇక్కడ ఇంత దూరం ఉంది, కానీ ఇది పాయింట్ కాదు. ఇక్కడ రెమెడీ చేయడానికి వీలు లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ రెమెడీ చేస్తే క్లోజ్ అవుతుంది. ఒకసారి రెమెడీ పెట్టి ఇక్కడ ఇదిగో ఇంకా కరెక్ట్ పాయింట్ మీద పెట్టలేదు తను రెమెడీ. ఇంకొద్ది జరపండి, ఇంకొద్దిగా. ఇది కరెక్ట్ పాయింట్. ఇక్కడ ఇన్ఫ్రారెడ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది. ఇది ఎంతవరకు అయితే మనకు ఎంత ఏరియా స్ప్రెడ్ అవుతుందో అంతవరకు దాని యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం తిరుగుతూ ఉంటాం ఇంట్లో. కాబట్టి ఇక్కడ పడుకున్న వాళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు బ్రహ్మస్థానంలో చూస్తే కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ లేదు అని క్లియర్గా మనకు స్పష్టంగా మళ్ళీ చూపిస్తుంది, అర్థమైపోతుంది. ఇక్కడ ఈ బ్రహ్మస్థానంలో మళ్ళీ రీచెక్ చేస్తుంది. క్లోజ్ సీన్ ఒకసారి తీయు. అది ఆ పాయింట్ నుంచి తీస్తున్నారు తను. తీసినప్పుడు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. పెట్టేసి మళ్ళీ పెట్టేశారు. సైంటిఫిక్ వాస్తు రెమెడీలో భాగంగా ఇప్పుడు ఈ 9 ప్లానెట్స్లో ఇక్కడ మూన్ ప్రాబ్లం అనేటటువంటిది చంద్రగ్రహ దోషం ఇంట్లో కనిపిస్తుంది. ఇట్లా ఐడెంటిఫై చేయడానికి బ్రహ్మస్థానంలో నిల్చున్నాను నేను. ఇక్కడ ఈ ప్రాబ్లం తెలియజేస్తుంది. ఇక్కడ తర్వాత కొద్దిగా బ్రహ్మస్థానం నుంచి పక్కన వచ్చేస్తే ఈ ప్రాబ్లం ఎక్కడ ఉందనేది మనం గుర్తించవచ్చు. ఇటువైపున చూపిస్తుంది. దాని ఎఫెక్ట్ ఇదంతా రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఈ ప్లేస్లో మనకి చంద్రగ్రహ సంబంధించినటువంటి దోషం ఈ రూమ్లో ఉందన్నమాట. ఈ రూమ్లో ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి పడుకున్నటువంటి యజమానులు ఎవరైతే పిల్లలైనా యజమానులైనా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి మానసికమైనటువంటి ఒత్తిడి, ఆందోళన, ఏదో ప్రెషర్, టెన్షన్స్ అనేటటువంటిది ఇక్కడ క్రియేట్ అవుతాయి. అంటే వాళ్ళకి ఏ టెన్షన్స్ లేకుండా టెన్షన్స్ ఏదో రకంగా ఇది చంద్రుడు క్రియేట్ చేస్తారనమాట. అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉంది. దాన్ని మనం సింపుల్గా సైంటిఫిక్ వాస్తు రెమెడీస్లో దీనికి ఏదైతే రెమెడీ ఇస్తున్నానో ఈ రెమెడీతో మొత్తం క్లియర్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లం ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇంకొకటి, ఈ పాయింట్ని కొంచెం మనము ఇక్కడ నుంచి ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు ఒక విషయం. చాలామంది ఏం అడుగుతుంటారంటే అమెరికాలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియా ఉన్నవాళ్ళు ఈ రెమెడీస్ మాకు ప్రొవైడ్ చేయండి, మేము తీసుకెళ్ళి పెట్టుకుంటామని అడుగుతుంటారు. కానీ అది అంత ఈజీగా సాధ్యపడది. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ చంద్రగ్రహ దోషం ఉందని చెప్పేసి చెప్పాను కదా, దాన్ని ఈ పాయింట్ మీద పెట్టాను. ఈ పాయింట్ నుంచి కొంచెం ఇలా రిమూవ్ చేశాను అనుకోండి, ఇక్కడ నెగిటివ్ చూపిస్తుంది. మరి ఈ స్కానర్తోని ఆ పాయింట్ని ఐడెంటిఫై చేయడం మన ప్రత్యక్షంగా ఉంటేనే దానికి సాధ్యపడుతుంది. ఒకవేళ కొంచెం మాత్రం ఆ పాయింట్ని పక్క జరిపామనుకోండి, పాయింట్ మీద నుంచి మనకి అది సెట్ కాదు. ఇప్పుడు మళ్ళీ పాయింట్ మీద పెట్టాను అనుకోండి, కొంచెం పక్క జరిపాను అనుకోండి, పని చేయట్లే, ఓపెన్ అయిపోతుంది. మనం ఇది బ్రహ్మస్థానంలో మళ్ళీ రీచెక్ చేసుకుంటే కూడా మనకు తెలిసిపోతుంది. ఇది బ్రహ్మస్థానం క్లియర్ అయిపోయింది.